నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ 9848. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మన ఛానల్లో ఏం వంట చేస్తున్నాము అనేది చూసేద్దాం రండి. ఈరోజైతే స్పెషల్ పప్పుచారు అయితే చేయబోతున్నాం. ఎందుకు స్పెషల్ అన్నాను అని అంటే అమ్మ చేతి వంట అంటే ఎవరికైనా స్పెషలే కదా అండి, అందుకే స్పెషల్ అని చెప్పాను. మనకి రోజు మన వంటే తింటాం, అప్పుడప్పుడు ఇలా ఫర్ చేంజ్ వచ్చింది అనుకోండి చాలా బాగుంటుంది. ఆ చేంజ్లో అమ్మ చేతి వంట అనేది స్పెషలే కదా, అందుకని చెప్పేసి ఈ స్పెషల్ వంట మీ అందరు కూడా చేసుకోవాలని చెప్పేసి మీకోసం నేను చూపిస్తున్నాను. మనమైతే కందిపప్పుని ఇలా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది వేసేసి పక్కన ఉంచుకోవాలి. అయితే ఇందాక నేను ఈ పప్పు వాటర్ అయితే చాలా మంచిది, చెట్లకి యూస్ చేస్తే మంచిదని చెప్పాను కదా. ఈ పప్పు కడిగిన వాటర్ని మన స్కిన్కి కూడా చాలా మంచిది, అలాగే మన హెయిర్కి కూడా చాలా మంచిది. పప్పులో నార్మల్గానే విటమిన్స్ చాలా ఉంటాయి. ఆ విటమిన్స్ అన్నీ కూడా మన స్కిన్కి మన హెయిర్కి పట్టించామనుకోండి ఇంకా మంచిది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని అంటే మీరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్తోని నేను మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మంచి మంచి వంటలు, అలాగే రానున్న రోజుల్లో ఇంకా కొన్ని స్పెషల్వి కూడా వచ్చేస్తున్నాయి. అవేంటో నేను తర్వాత కూడా చెప్పేస్తానండి. కాకపోతే మీరు చేసే ఈ సపోర్ట్ ఇంకా కొంచెం నాకు ఎక్కువైందనుకోండి, మంచి మంచి వంటలతో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలాగే ఇప్పుడైతే మనం పప్పుని కొద్దిగా ఇలా వాష్ చేసుకోవాలి, మంచిగా కడిగేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఈ పప్పు కడిగిన వాటర్ని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను, అందరూ చూసేయండి. అలాగే లాంగ్ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు అని అంటే షార్ట్స్నే కాకుండా లాంగ్ వీడియోస్ని కూడా మీరు చూస్తూ ఉంటే మన ఛానల్ అనేది కొంచెం ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అలాగే చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది లాంగ్ వీడియోస్లో ఎక్కువగా చెప్తూ ఉంటాము. అలాగే మనం వంటల్లోనే చిన్న చిన్న చిట్కాలు కూడా ఉంటాయండి. ఆ చిట్కాలతో పాటు వంటలు కూడా చేస్తూ అన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దు అని చెప్పేసి లాంగ్ వీడియోస్లో ఎక్కువగా మనకి లాంగ్గా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటామన్నమాట. అందుకని చెప్పేసి మీరు ప్రతి ఒక్క వీడియోని కూడా మిస్ చేసుకోకుండా చూడండి. అలాగే ఈ కందిపప్పులో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఈ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా మనకి దక్కాలి అని అంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియో అంటే రానున్న రోజుల్లో అయితే నేను చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కటి అంటే మనకి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని అంటే చిన్న చిన్న టిప్స్తోనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అలా ఎలా ఉండాలి అనేది మేము చేసే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. మీరు కూడా హెల్తీగా ఉండండి, అలాగే చిన్న చిన్న చిట్కాలని మీరు కూడా పాటించండి. ముందుగా అయితే ఈ కందిపప్పునైతే అయితే మనం మంచిగా కడిగేసుకొని చూడండి. ఇప్పుడు ఈ వాటర్ ఉంటాయి కదా, వాటర్ అన్నీ కూడా పక్కన ఉంచుకోవాలి. మొత్తానికైతే పప్పు అయితే ఉడికిందండి. పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర పప్పు గుత్తి లేదనుకోండి, గరిటెతో అయినా సరే మీరు స్మాష్ చేసుకోవచ్చు. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ పప్పు ఉంటుంది కదా, కొద్దిగా పప్పు పక్కన పెట్టేసి చిన్నపిల్లల కోసం అని చెప్పేసి పప్పును తీస్తారు కదా, ఆ పప్పు కోసం ఎంతమంది పోట్లాడుకున్నారో చిన్నప్పుడు. చాలామంది అయితే మా ఇంట్లో చిన్నప్పుడు ఈ పప్పు కోసం ఇది కావాలి అని చెప్పేసి కూర్చున్న రోజులైతే ఉండేవి. ఆ చిన్నప్పటి రోజులైతే మళ్ళీ తిరిగి రావు కదా, అలా హ్యాపీగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఈ పప్పుని మనము ఇలా రుద్దుకొని పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత ఈ పప్పు అయితే ప్రిపరేషన్ అయిపోతుంది పక్కన. చూడండి, ఇక్కడ ప్రిపేర్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి బాగా చిటపటలు ఆడాలి అనమాట. డ్యాన్స్ చేస్తూ ఉండాలి. అలా డ్యాన్స్ చేసిన తర్వాత వాటిలో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. చూడండి, అలా పొగలు వెళ్తున్నాయి కదా. అలా వచ్చిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయల్లో మనకి కాపర్ సల్ఫేట్ ఇవన్నీ ఉంటాయండి. అవి కూడా మన హెయిర్కి చాలా మంచిది. మెంతి అనేది మనకి ఇంకా మంచిది. మెంతి టీ లేకపోతే మెంతిని మనం డైలీ తీసుకున్న మెంతికూర పప్పు వేసుకున్న చాలా మంచిది. టర్మరిక్, పసుపు కూడా యాంటీబయాటిక్గా చాలా పనిచేస్తుంది. చూసారు కదా ఎన్ని మనకి ఇవన్నీ కూడా
మనం తింటున్నామంటే మనం హెల్తీగా ఉన్నట్టే. కాకపోతే ఇంకాస్త హెల్తీగా ఉండాలి అంటే, ఇంకా కొంచెం మనం హెల్తీగా ఉండాలి అని అంటే ఏం వాడాలి అనేది మనం ముందు వీడియోస్లలో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఇవన్నీ వేగుతున్నాయి కదా, ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పేస్ట్ అనేది మనకి ఎప్పటికప్పుడు చేసుకోకుండా ఒకటేసారి చేసేసుకొని అందులోకి మనం చేయాల్సిన అంటే ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా పసుపు వేసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలలైనా నిల్వ ఉంటుంది. ముందుగా మనం కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, టమాటా, ఇందులోకి కావాలి అనుకున్న వాళ్ళు సొరకాయ, తర్వాత ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అన్నీ వేసేసుకొని మీరు పప్పుచారు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకాస్త బాగుండాలి, రుచి బాగుండాలి అనుకునే వాళ్ళు గుమ్మడికాయ కూడా వేసేసుకుంటారు. కాకపోతే అది ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేసి సొరకాయని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మునక్కాయ అయితే చాలా మంచిదండి హెల్త్కి. మనకి బెండకాయలో ఉన్న విటమిన్స్ చాలా ఉంటాయి, కాకపోతే ఎవ్వరూ తినరండి బెండకాయని. అందులో ఉన్న వాటర్ అయితే ఆ వాటర్ని రాత్రి నానబెట్టేసుకొని బెండకాయ ఉన్న జిగురంతా కూడా ఆ వాటర్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ మనం తెల్లవారి తాగితే చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి మనము ఇవన్నీ కూడా వేగడానికి కొద్దిగా వాటర్ వేసేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసిన తర్వాత వాటికి సరిపడానే, ఎక్కువ కాదు, అలా వేసిన తర్వాత ఇప్పుడు మనం పప్పు కలుపుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని అయితే మనం యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో, చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడే ఇందులోకి మెంతి పొడి, మెయిన్గా మనం పులుసులు ఇవన్నీ చేస్తే మెంతి పొడి కంపల్సరీ. ఇందులోకి క్రిస్టల్ సాల్ట్. ఈ క్రిస్టల్ సాల్ట్ని ఇలాగా వేయడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీ చేసుకున్నారనుకోండి, 2 ఉపయోగాలు ఉంటాయి. ఏంటో తెలుసా? మిక్సీ బాగా షార్ప్గా అవుతుంది, మన ఉప్పు కూడా మంచి సన్నగా పడుతుంది. ఇప్పుడైతే మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది, మంచి వాసన వస్తూ ఉంటుందండి. కరివేపాకు ఇలా రెబ్బలు వేసేసుకొని మనం చేస్తే అప్పటికప్పుడు చెట్టు నుంచి తీసిన కరివేపాకు రెబ్బలండి. ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది, మీకు దాదాపు అన్ని చెట్లు నేను చూపించేశాను. ఇంకా ఏమైనా మిస్ అయితే ఇంకా కొన్ని వీడియోస్లో నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం పప్పుచారు ప్రిపరేషన్లో ఉండిపోదాం. ఇలాగా పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. మనకి ఈ పప్పుచారు ప్రిపరేషన్ అయిన తర్వాత ఏం చేయాలో తెలుసా? పప్పుచారు ప్రిపరేషన్ అయిన తర్వాత అందులోకి మనం ఇలా వడియాలు, ఇంట్లోనే పెట్టుకున్న వడియాల్ని మనం వేయించుకొని అలా పప్పుచారు ఒక ముద్ద, వడియాలు ఒక ముద్ద తింటూ ఉంటే ఉంటుంది. అసలు ఏది పనికిరాదు. దాని పక్కన కొంచెం మామిడికాయ పచ్చడి, అమృతం వేయండి, అసలు ఏది అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న వంటకాలు, పెద్ద పెద్ద వంటకాలు ఏవి కూడా మిస్ చేసుకోకండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి. అలాగే మన ఛానల్లో చాలా ఆయుర్వేదిక్ టిప్స్ కూడా ఉంటాయండి. ప్రతి ఒక్క టిప్స్, ఆ టిప్స్ అన్నీ కూడా మీరు పాటించండి. ప్రతి ఒక్క టిప్ మేము పాటించిన తర్వాత మీ దాకా తీసుకొస్తాము. అందుకని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. చూడండి ఇప్పుడైతే మన వడియాలు వేగిపోయాయి. ఈ వడియాల్లో మనము అన్నము, నిన్నటి అన్నం మిగిలిపోయింది అనుకోండి, తెల్లారికి జీలకర్ర అలాగే ఇందులోకి వాము, సోడా అన్నీ వేసేసి మనం తెల్లవారి బాగా ఉడికించేసి ఒక కవర్లో ఒత్తేసుకొని పెట్టుకుంటే రెడీ అయిపోతాయి.